ఆయేషా గారు, మరి మీరే వంట చేయబోతున్నారు? మష్రూమ్ బఠానీ కర్రీ. మష్రూమ్ బఠానీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మష్రూమ్ బఠానీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 100 గ్రాములు, పచ్చి బఠానీలు అరకప్పు, టొమాటో కొబ్బరి పేస్ట్ 1 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ అరకప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, పసుపు చిటికెడు, కరేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, మరి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చెప్పండి. ఆయిల్ వేసుకుందాం. చిల్లీ, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాం. అది వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ చేసేయాలండి. ఓకే, ఆనియన్ పేస్ట్. ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము. ఉల్లిపాయ పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాం. మీరు హోమ్ మేకరా అండి, వర్కింగ్? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే. సో ఇది కొంచెం లైట్ బ్రౌన్ అవ్వాలి, బ్రౌన్ కలర్ రావాలి. ఎన్ని ఇయర్స్ నుంచి మీ ఇద్దరు ఒకే కాలనీలో ఉంటున్నారు? అంటే ఒకే బ్లాక్ లో ఉండేది ఒక 6 మంత్స్ బ్యాక్. అంతేనా? మునుపు 1 ఇయర్ నుంచి ఫ్రెండ్స్. 1 ఇయర్ నుంచే ఫ్రెండ్సా? ఓకే ఓకే. అది చాలా అండి కాదు, ఎందుకంటే ఇవి వేగేసే లోపు బ్రౌన్ కలర్ వస్తాయి. ఓకే ఓకే. ఇది కూడా వేయాలి. పచ్చి బఠానీ అయితే పచ్చి బఠానీ. ఓకే. ఎవరు నేర్పించారు ఈ రెసిపీ మీకు? ఎవరు నేర్పించాలి, మీరే ఇండివిజువాలిటీగా ట్రై చేస్తాం. సో మీ ఇద్దరు ఓన్గా క్రియేట్ చేసుకుని రెసిపీ చూపించినారు. అభిరుచి మిస్ అవ్వకుండా చూస్తామండి. ఎక్కువగా రాజుగారి వంటలు మాత్రం మిస్ అవ్వము, ఇంటి దగ్గర ట్రై కూడా చేస్తుంటాం. ఓ వెరీ నైస్. ఓకే, ఇవి మగ్గేలోపు ఇవి కట్ చేసుకుందాం. మష్రూమ్సా? ఓకే. అవి ఉడికించిన మష్రూమ్సా అండి? నార్మల్ ఉడికించిన మష్రూమ్స్. ఓకే. మష్రూమ్స్ ముందుగా ఉడకపెట్టుకొని దాని తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నారు. అవునండి. సో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారండి ఇంట్లో? ఫ్రీగా ఉన్నాయి వంటలు ట్రై చేస్తూ ఉంటాము. ఫ్రీగా అంటే ఇంకా నార్మల్ మా హస్బెండ్కి ఏమైనా స్పెషల్స్. ఓ, సో కుకింగ్లోనే ఆల్మోస్ట్ చాలా టైం స్పెండ్. సింగింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఓ, సో మా కోసం ఏమైనా పాట పాడతారు ఒకటి స్పెషల్గా? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పాడండి. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడు చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది, దూరాన ఉంటూనే ఈ మాయ చేసావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు. చాలా బాగా పాడారు, సూపర్. టమాటా కొబ్బరి పేస్ట్ అండి. ఓకే, టొమాటో అండ్ కొబ్బరి పేస్ట్. వాటర్ కొంచెం వేయాలండి. ఓకే, చూడండి ఎంత వేయాలి, కొంచెం ఎక్కువ అవసరం లేదా. సో ఇది చపాతీలోకి వాటిలోకి తింటారండి? చపాతీ, పరోటా. ఓకే. లైట్గా జీరా రైస్ టైప్ చేసుకొని పులావ్స్ లోకి జీరా రైస్ చేసుకోవచ్చు. రైస్ లో కూడా లైట్ గా ఉంటుంది కానీ ఎక్కువ యూజ్ చేయం కదా ఇలా. ఓకే. ఫస్ట్ ఉప్పు కారం వేసేసుకుందాం. వేసే. కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం. మేము కారం ఎక్కువ తింటారు అనుకున్నాను. లేదు తినం, చాలా తక్కువ. ఓకే. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే. లైట్గా అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వద్దు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంటి దగ్గర చేసింది కదా, ఘాట్ ఎక్కువ. పసుపు కొంచెం వేసుకో. ఓకే, కొంచెం పసుపు. మంచి రిచ్ కలర్ వచ్చింది. సో ఉడకపెట్టుకొని కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసి
కొంచెం వాటర్ వేయండి. చూడండి సిమ్లో పెట్టేస్తాను మీరు పూర్తిగా. వేయన వాటర్ వేయండి. చూడండి ఎంత కావాలి. ఓకే చాలు చాలు. సో ఇది ఎంతసేపు కుక్ అవ్వాలి ఇలా? 2 minutes. 2 minutesలో ఇలా మనం గరం మసాలా అండ్ కొత్తిమీరతోనే పైన. ఓకే, సో ఇది కుక్ అయిందా ఇప్పుడు? అయిపోయింది. ఓకే, లైట్గా గరం మసాలా, కొంచెం గరం మసాలా అంతే, ఎక్కువ అవసరం లేదు, మళ్ళీ ఘాటుగా ఉంటుంది. కొత్తిమీర కట్టేయాలా? అయిపోయిందండి, కట్టేయండి. ఆఫ్ చేసి. ఫాస్ట్గానే అయిపోయింది మష్రూమ్ బఠానీ కర్రీ. సో ఇవిడ ఎప్పుడు కొత్త రకం వంట చేసినా మీకు తెచ్చి టేస్ట్ చేపిస్తూ ఉంటారా? ఇద్దరం అండి, నేను చేసినా తనకి పెడతాను, తను చేసినా నాకు పెడతాను, అది కన్ఫర్మ్. ప్రయోగాలు ఫస్ట్ మేము ఇద్దరం చేసుకొని తర్వాత ఇంట్లో వాళ్ళకి పెడతాం. సో ఫస్ట్ మీ ఇద్దరు ఎక్స్పెరిమెంట్, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్. మష్రూమ్ బఠానీ కర్రీ రెడీ. మష్రూమ్ బఠానీ కర్రీ వేడివేడిగా నా చేతిలో రెడీగా ఉందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానాన్ని ఇంకొకసారి చూసేద్దాం. మష్రూమ్ బఠానీ కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా మష్రూమ్స్ ఉడికించుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో కొబ్బరి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉడికించిన మష్రూమ్స్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మష్రూమ్ బఠానీ కర్రీ రెడీ. రాజు గారు, మరి ఆయేషా గారు చేసిన మష్రూమ్ బఠానీ కర్రీ టేస్ట్ చేద్దామా? సో చూడడానికి కూడా చాలా బాగుంది. మష్రూమ్ అలాగే బఠానీ గ్రీన్ కలర్ లో. బాగుంది, కాంబినేషన్ కూడా చాలా బాగుంది. బఠానీ ఫ్లేవర్ డిఫరెంట్గా, మష్రూమ్ కంటే మనకు కొంచెం చప్పగానే ఉంటుంది కాబట్టి మనం ఏ మసాలా యాడ్ చేసినా, ఏ కాంబినేషన్లో తీసుకున్నా ఆ ఫ్లేవర్ని ఈజీగా పట్టేస్తుంది. ఓకే, ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. సో 2 డిష్లు కూడా చాలా బాగున్నాయి. టేస్ట్ పరంగా హ్యాపీగా చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఇది మష్రూమ్ బఠానీ కాంబినేషన్ది ఈవెన్ పలావ్ లాంటి వాటి కూడా చాలా బాగుంటుంది. దుర్గ గారు చేసింది అంటే స్నాక్ లా తీసుకోవచ్చు, లేదా సైడ్ డిష్గా ఏదైనా మాకు పులుసులు లాంటివి ఉన్నప్పుడు అలా బాగుంది. ఇద్దరిలోకి పొట్లకాయ. ఓకే, సో మష్రూమ్లో టేస్ట్ బాగుంది, కొంచెం సాల్ట్ ఎక్కువైపోయింది. ఓకే, ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. జుట్టుకు సంబంధించి, స్కిన్కి సంబంధించి ఎన్ని చిట్కాలు చెప్పుకున్నా తక్కువే కదండి. ఎందుకంటే వీటికి సంబంధించి ఏదో ఒక చిన్నపాటి సమస్యతో ఎవరో ఒకరు బాధపడుతూనే ఉంటారు. ముఖ్యంగా జుట్టు విషయంలో ఎంత అందంగా ఉంది వీళ్ళకి జుట్టు అనుకుంటాం, కానీ వాళ్ళకి రకరకాల సమస్యలు ఉంటాయి. ఉదాహరణకి మనకి చుండ్ర తీసుకుంటే చుండ్రు బాగా చిరాకు పెట్టే సమస్య. చుండ్రు వల్ల చాలా అసౌకర్యంగా ఉండడంతో పాటు జుట్టు రాలడం కూడా ఎక్కువగా ఉంటుంది. మరి చుండ్రును తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అంటే కర్పూరము, నిమ్మరసము కలుపుకుని తలకి బాగా మర్దన చేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీటితో తల స్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు సమస్య చాలా వరకు తగ్గుతుంది. దాంతోపాటు జుట్టు రాలడం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పెదవులకు సంబంధించి పెదాలు బాగా డ్రైగా అయిపోవడం, ఎండిపోవడం, నల్లబారిపోవడం, ఇలా రకరకాల సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు పెదవుల మీద కొద్దిగా నిమ్మరసం, తేనె, పాలమేగడ ఇవి 3 కూడా సమపాళలో తీసుకుని బాగా మిక్స్ చేసుకుని పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండాలి. అంటే రోజులో 2-3 సార్లు మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు అలా మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే పెదవులు పగిలిపోవడము, ఎండిపోవడము అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. అలాగే పెదవులు కూడా లేతగా, తాజాగా తయారవుతాయి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మంది ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అంతవరకు బాగానే ఉంటారు, ఏదో నెగ్లెక్ట్గా ఉంటారు. ఏదైనా ఫంక్షన్కి కానీ ఎక్కడికైనా ఒకేషన్కి కానీ వెళ్ళాలి అంటే వెంటనే చాలా అలర్ట్ అయిపోతూ ఉంటాం. అసలు ఏం చేయాలా, తాజాగా కనిపించాలి, అందంగా కనిపించాలి, అందుకోసం ఏం చేయాలా అని మదన పడుతూ ఉంటారు. మేకప్ వేసుకున్నా కూడా చాలాసేపు తాజాగా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్ ఉంటుంది. కొద్దిగా యాపిల్ గుజ్జు, తేనె ఇవి 2 కూడా కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికంతా అప్లై చేసుకుని ఒక 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకున్న తర్వాత మేకప్ అప్లై చేసుకున్నట్లయితే రోజంతా కూడా ఫేస్ తాజాగా ఉంటుంది. ఫంక్షన్లో మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండొచ్చు.